అందరికీ జై భీమ్. నేను రాయేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. అంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుండు గీయించుకుని అయితే ఎవరైనా ముందు గుర్తుపట్టలేకపోయాను. తర్వాత తీరా కొంచెం జాగ్రత్తగా చూశాను. అప్పటికి అర్థం అవ్వకపోతే బోధవుతుంది ఇలా చూశాను. అప్పటికి అర్థమయ్యాడు, ఓ అమ్మ మా కన్నబాబు అన్న అయితేనే మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు అని ఏంటి ఇలాగైపోయేటి. మొన్నేమో కొడాలని గుండు గీయించేసుకున్నా, అంటే సీట్ వస్తే గుండు గీయించేసుకుంటామని, లేదా నేను గుండు గీయించేసుకుంటానమ్మా కనకదుర్గమ్మ, లేదా నేను గుండు గీయించేసుకుంటున్నాను తిరుపతి వెంకటేశ్వర స్వామి, నేను గుండు గీయించేసుకుంటున్నాను అన్నవరం సత్యనారాయణ స్వామి, నాకు ఎలాగన్నా సీట్ వచ్చేలా చూడుతామని ముక్కున్నట్టున్నారని పాపమేళ్ళలో గుండ్లు తెగ్గొట్టించేస్తున్నారు. ఇంకా అందరికీ భక్తి వచ్చేసింది. మొన్న కొడాలని గీయించాడు, ఇవాళ ఇక కన్నబాబుని గీయించాడు. గీయించేసి కన్నబాబు మంచి లాజిక్తో మన ముందుకు వచ్చాడండి. వాస్తవానికి కన్నబాబు అంటే నాకు పరిచయం. అంతకుముందు కూడా నేను ఆయన కోసం కూడా బాగా పనిచేసింది కూడా ఉంది. ఈయన కోసం పవన్ కళ్యాణ్ గారిని కూడా వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి, అదేం కర్మో కానీ. అయితే ఇలాంటి వ్యక్తి గతంలో ఒక జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, తెలివిగా మాట్లాడతాడు, ప్రజారాజ్యంలోనే గెలిచిన వ్యక్తి, చిరంజీవి గారి దయవల్ల రాజకీయ భిక్ష పొందిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి దయవల్ల రాజకీయ భిక్ష పొందిన వ్యక్తి. అయితే అన్నలో విశ్వాసం పాళ్ళు కాస్త తక్కువే. వాళ్ళ దయవల్ల వచ్చినా కూడా వాళ్ళనే చాలా దారుణంగా విమర్శించాడు, చాలా దారుణంగా ఇది చేశాడు. అయితే అక్కడ చిన్న డ్యామేజ్ ఉన్నా తెలివిగా మాట్లాడతాడు. సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో మంచి అవగాహన ఉన్న వ్యక్తి. అయితే బురదగుంటలో దూరితే అందరూ బురద అయిపోతుంది కదా, అందరింటికి బురదగుంటలో ఎవరు దూరుతాడు, బురద పందేగా సమానం. ఈయన బయట ఉన్నప్పుడు అంత తెలుగు ఉండే వ్యక్తి. ఇతను ఎప్పుడైతే వన్స్ ఈ స్టెప్ ఇన్ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈయన కూడా బురద అయిపోయాడు. బురద అయిపోయి ఆ బురద అయిపోవడం కాదు, బుర్రలో కూడా మొత్తం మట్టి పేరుకుపోయినట్టుంది. అన్నో లాజిక్ చెప్పాడు. ఆ లాజిక్ ఉంటే రెండు చేతులు అలా జేబులు పెట్టుకుని వాళ్ళు ఎట్టు నడిచిపోతుందని నాకే తెలియలేదు. అంత గొప్ప లాజిక్ చెప్పాడు. ఒకసారి లాజిక్ ఏంటో దాని వెనకాల ఉన్న బొక్క ఏంటో మీకు చెప్తాను, మీరు అందరికీ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో తాగుబోతులకి శుభవార్త అని చెప్తా ఉన్నాడు, మందుబాబులకి శుభవార్త అని చెప్తున్నాడు. ఏంటంటే దాని అధికారంలోకి వస్తే ఎక్కడ పడితే అక్కడ మందు దొరికే విధంగా చేస్తాడంట, తక్కువ ధరలకి మందు ఇప్పిస్తాడంట. కష్టపడి ఉంటారు కాబట్టి సాయంత్రం క్వార్టర్ ఫుల్లో వేసుకుంటే మీకు బాగుండేలాగా నేను చేస్తానని ఆయన ఒక హామీ ఇస్తా ఉన్నాడు. ఇవాళ ఉదయం చూసే వీడియో మీరు కూడా చూసుంటారు. చెప్పండి. కానీ జగన్ అన్న ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? మీకు అనారోగ్యం వస్తే మీ ఇంటికి టెస్టులు చేయడానికి డాక్టర్లను పంపిస్తా, మీ ఇంటికి టెస్టులు ధర్మప్రభువులు అన్న బాబు మీరు బా అలా చెప్పాడా? ఇంకా చెప్పన్నా, చేయడానికి నర్సులను పంపిస్తా, మీ ఇంటికి ఉచితంగా మందులు పంపిస్తానని చెప్పాడు. నేను వస్తే తక్కువ ధరకి తాగడానికి తాగుబోతులకి మందు ఇస్తానని చంద్రబాబు కావాలా? నేను ఉన్నాను, మీకు అనారోగ్యం వస్తే కంటికి రెప్పలా కాపాడి జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడతాను, మీ ఇంటికి డాక్టర్ని పంపిస్తాననే జగనన్న కావాలా అనేది ఆలోచించుకునే తరుణం మనకు వచ్చిందని. ఆలోచించండి. అన్న చెప్పిన మాట అదే, కానీ అందులోనే ఉంది పెద్ద బొక్క. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఒరే బాబు, మీకు ఏదైనా మద్యపాన నిషేధం చేస్తానని వచ్చాడు, కల్తీ మద్యం తెచ్చాడు, బూమ్ బూమ్ బీర్లు తెచ్చాడు, ప్రెసిడెంట్ మెడల్ తెచ్చాడు, అలాంటి ఎన్నో తప్పుడు బ్రాండ్లు తీసుకొచ్చి మీకు అనారోగ్యాలు కలగజేశాడు. మీరు అందరూ హాస్పిటల్ పాలైపోయారు. మీరందరూ కూడా లివర్లో పాడైపోయి జంగారెడ్డిగూడలో 14 మంది చచ్చిపోయారు. అక్కడ ఓం ప్రతాప్ అని ఒక కుర్రాడు ఇలాగే ప్రశ్నిస్తే అతను చంపేశారు. ఇలా కల్తీ మద్యంతో మీరు ఎక్కడైనా చూడండి, మీరు దారిలో వెళ్తున్నప్పుడు కుర్రోళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కుర్రోళ్ళు శ్రద్ధాంజలి ఫోటోలు కనపడుతున్నాయి. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కుర్రోళ్ళు హార్ట్ అటాకులతో చచ్చిపోతున్నారు. ఈ మధ్య జగన్ ఎక్కిన తర్వాతే, ఇంతకుముందు జరగలేదు. ఈ చావులకు కారణం ఎవడో ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా. కానీ ఆ చావులన్నిటి వెనక జగన్ తెచ్చిన కల్తీ మద్యం ఉంది. ఆ కల్తీ మద్యం తాగటం వల్లే వీళ్ళు బుర్రలు పాడైపోవడం కానీ, హెల్త్ పాడైపోవడం కానీ, హార్ట్ ఫెయిల్ అయిపోవడం కానీ ఇవన్నీ జరిగి 100ల మంది చచ్చిపోయారు. 100ల మంది, 1000 మంది అనారోగ్యం పాలైపోయి, లక్షల మంది అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, బాబు నేను వస్తే మీకు మంచి మద్యం అంటే ఆరోగ్యానికి ఎక్కువ హానికరం కాకుండా, మీరు పుట్టుకుమని చచ్చిపోకుండా, ఎలాగా అలవాటు ఉన్నవాడు ఎలాగ మాండండి, అలవాటు ఉన్నవాడు ఎలాగ మీరు సాయంత్రం ఎంతో కొంత ఇవ్వాలి కాబట్టి దానికి క్వాలిటీ లెక్కర్ తక్కువ రేటు నేను అందిస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఎవడైతే నాశనం అయిపోయారో మీ అందరి బతుకులకి ఎంతో కొంత ఊరట కల్పిస్తాను అని ఆయన హామీ ఇస్తే, అన్నొచ్చేమన్నాడు, ఆయన అంట మంది ఇచ్చేస్తాడేంటి, తక్కువ రేటుకి ఇచ్చేస్తాడట, అవి అలాగే ఇవ్వకూడదు, జగనన్న డాక్టర్ని పంపిస్తాను అన్నాడు. డాక్టర్ని ఊరికే పంపిస్తున్నాడా కన్నబాబు గారు? డాక్టర్ ఎందుకు పంపిస్తున్నాడు ఊరికే? అన్న దాగే మద్యం దాగి అందరూ మంచాలు ఎక్కారు కాబట్టి. అన్న మద్యం అమ్మడం ఆపడు, మద్యం తాగుతున్న ప్రతి ఒక్కడు మంచం ఎక్కేస్తూ ఉంటాడు. ఎక్కేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ మంది మంచాలు ఎక్కే చచ్చిపోతున్నారు అనుకో, డౌట్ వచ్చేది కాబట్టి డాక్టర్ని పంపిస్తున్నాడు. చంద్రబాబు గారు డాక్టర్ అని ఎందుకు అనలేదంటే, ఆయన ఒకవేళ మద్యం అమ్మితే ఆ మద్యం వల్ల ఆరోగ్యానికి అంత హానికరం, అంత వెంటనే చచ్చిపోరు కాబట్టి డాక్టర్ అవసరం లేదు. అన్న చెప్పిన మాట అదే, అన్న చెప్పిన మాటలో అర్థం కూడా అదే.
జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి డాక్టర్ని పంపిస్తున్నారంటే ఇంటింటికి ఆయన మద్యం తాగిన ఒక పేషెంట్ ఉన్నాడు. ఆయన మద్యం వల్ల లివర్లు అలాగే ఊపిరితిత్తులు కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్న డాక్టర్ని పంపిస్తున్నారు. అదే మంచి మద్యం ఒకవేళ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్లు అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టే ఈ రాష్ట్రంలో కూడా అమ్మకాలు జరిగితే డాక్టర్ల పని, లేకపోతే ఇంటింటికి డాక్టర్లు నర్సులు తిరిగి మందులు ఇవ్వాల్సిన పని ఉండదన్నా కన్నబాబు అన్న. అర్థమైందన్న? ఆ డాక్టర్లని నర్సులు ఎందుకు పంపిస్తున్నాడో మనం చేసిన బొక్క అన్నది, మనం పెట్టిన బొక్క. వాళ్ళ హార్ట్లకి, వాళ్ళ కిడ్నీలకి, వాళ్ళ ఊపిరితిత్తులకి, లివర్లకి మనం బొక్కెట్టేసి దానికి ఆయింట్మెంట్ రాస్తామని ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నాడు అన్న. దాన్ని నువ్వు ఇలా తిప్పి చెప్పేస్తే నమ్మేసి ఎరిపాప ఎవడున్నాడన్నా? ఎవడున్నాడు అసలు? అదే అన్న మాటల్లో మీకు అర్థమైంది కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పంపిస్తున్నారు. అది